నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా పరిచయాలు కాస్త ఇంట్లోని సభ్యుల్ని, కుటుంబ సభ్యుల్ని చంపే వరకు కూడా వెళ్తున్నారు. ఈ ఆచారంలో ఈ ఘటన జరిగింది. అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఏంటి అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ మధ్యకాలం చూస్తే సోషల్ మీడియాలో అనేక పరిచయాలు, చాలా మందితో మనకు పరిచయాలు ఏర్పడుతున్నాయి. తెలియని వ్యక్తులతో, మొహం కూడా చూడడం, వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. వాళ్ళతో ప్రేమలో పడి, ఆ ప్రేమలో పడిన దానికి, ఆ ప్రేమకు అడ్డొస్తున్నారని కన్న తల్లిదండ్రులనే చంపిన ఆయన. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి? వికారాబాద్ జిల్లా బంట్వారం యాచారం నక్కలి దశరథం, నక్కలి లక్ష్మి అనే దంపతులకి ఈ మహానుభావురాలు జన్మించింది. అశోక్ పెద్ద కొడుకు. ఈ మహానుభావురాలు పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు, నేను చెప్పదలుచుకోలేదు, చెప్పను. బికాజ్ ఈ పిల్ల ఏంటంటే ఇన్స్టాలో చాటింగ్లు చేసింది. వాడెవడో నవ్వాడు హీ అని, ఈమె కూడా నవ్వింది. అలా వీళ్ళ పరిచయం మొదలైంది. 2 ఏళ్ళు అయ్యింది. ఈ నవ్వులు కాస్త ఈకలు పక్కపక్కల దాకా వెళ్ళిన తర్వాత మనం ఒకరోజు ఈకలు పక్కపక్కలు కాస్త పెళ్లి తీసుకుంటే ఎలా ఉంటుందని ఒక అందమైన ఆలోచన వచ్చింది. ఇంట్లో చెప్పిందిలే, పద్ధతిగా చెప్పింది, అంతవరకు ఒప్పుకుందాం. అంటే మరీ ఇంకేమైనా చేస్తే మనం ఈ క్రైమ్ స్టోరీ ఇంకెలా ఉంటుందో కానీ చెప్పింది. అమ్మ నాన్న రండి కూర్చోండి, వీడిని చూసారా ఎంత బాగా నవ్వుతున్నాడో, నాకు బాగా నచ్చాడు అని చెప్పగానే మరి ఆ పేరు వెనకాల తోకేదో ఉంది, అది మనకు సరిపడట్లేదు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ తోకలదే ఉందిలే అమ్మ, ఈకలు పీకలు అనగా, లేదు పేరు వెనకాల తోకలు చాలా ఇంపార్టెంట్, లేదంటే మేము తల ఇట్లా ఎత్తుకొని తిరగలేము. అయినా ఈ మధ్యకాలంలో తలెత్తుకొని ఎవరు తిరుగుతున్నారులే అమ్మ, మిమ్మల్ని తలెత్తుకునేలా మేమేం చేస్తున్నాంలే కానీ అందరు తలలు దించుకొని వెళ్తున్నారు సొసైటీలో, వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని అలాగే పెడుతున్నారు, మీరు కూడా మాకు మమ్మల్ని కన్నా పాపానికి అలాగే తలలు దించుకొనే వెళ్ళండి అని సర్ది చెప్పే ట్రై చేసింది. కానీ పాపం వాళ్ళు ఎందుకో ససేమిరా ఒప్పుకోక, మేము తలెత్తుకునేలాగే ఉండడానికి నీ పేరు వెనకాల ఏ తోక ఉందో అదే తోక గల ఇంకో అబ్బాయిని నేను చూపులకి పిలిచాను, 2 రోజుల్లో వాళ్ళు చూసుకుంటారు, ఒకవేళ వాళ్ళకి నువ్వు నచ్చితే నిన్ను అక్కడ అంటగట్టేస్తాం, ఇంకా అంతకుమించి మేము చేసేదేమీ లేదని వీళ్ళు కరాఖండిగా చెప్పేశారు. ఈ పిల్లకి ఏం చేయాలో అర్థం కావట్లా. తెల్లారితే వాళ్ళు వస్తారు. వాళ్ళు నచ్చింది అంటే వీళ్ళు బలవంతంగా నన్ను ఏదో రకంగా చేస్తాడు. ఇప్పుడు నేను పెద్దదన్నా అనడానికి లేదు, నాకు అన్న ఉన్నాడు. మళ్ళీ వాళ్ళైనా వీళ్ళైనా సరే ఏదో రకంగా నన్ను బలవంతంగా పెళ్లి చేస్తారు. నాకు ఇష్టం లేదు, నాకు ఆ ఇన్స్టాలో అందంగా నవ్వేవాడే కావాలి. మరి ఏం చేయాలి నేను? ఆలోచించింది. పెద్దోళ్ళు ఇద్దరికి మోకాలు, ఈయన 58, ఆవిడ 54 మా. ఈ మధ్యకాలంలో వచ్చేస్తున్నాయిలే, మరి సినిమా హీరోలాగా ఎవరు ఉండట్లేదు ఫిట్గా, కానీ వస్తున్నాయి నొప్పులు, మందులు తీసుకుంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈవిడ మందు తెచ్చింది మోకాల నొప్పులకి, ఒక ఇంజెక్షన్ వేస్తే మందు తగ్గుద్ది. నువ్వెందుకు ఇంజెక్షన్ ఇవ్వాలి? ఈమె నర్సింగ్ హోమ్లో నర్సు, అదొక అడ్వాంటేజ్. ఇంట్లో మనకి నర్సు అమ్మనో ఎవరైనా ఉంటే అదే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మ కొంచెం ఇక్కడ ఏదో వస్తున్నట్టు వచ్చినప్పుడు ఏమైనా ఇంత ట్యాబ్లెట్ తెస్తావా అని అడుగుతారు కదా. అట్లా ఏదైనా ఇంజెక్షన్ ఉన్నా, లేకపోతే పిల్లలకి జ్వరం వచ్చినా, ఏదైనా సూదేయాలన్నా, ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉండి వాళ్ళకి సూదేయాలన్నా ఈవిడ అందుబాటులో ఉండేది అక్కడ. పాప మా అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, పద్ధతిగా వేస్తుంది. అట్లాగే ఇక తల్లిదండ్రులకి ఇంకా భరోసా లేదు అంటే చాలా హ్యాపీ, నా కూతురే నర్సింగ్ చేస్తుందని. మోకాల నొప్పులకు ఒక అందమైన మందు అని తెచ్చింది. ఈవిడేం చేసి హై డోస్ అనస్థీసియా తీసుకొచ్చింది. మరి ఈమె ఎక్కడి నుంచి తెచ్చిందో తీసుకొచ్చేసింది. ఇద్దరికి వేస్తే పాపం ఫస్ట్ పెద్ద అయినా అలా స్పృహ కోల్పోయాడు, చూస్తే చనిపోయాడు. హెవీ డోస్. ఆయన చనిపోయిన కాసేపటికి ఆ పెద్ద ఆవిడ కూడా చనిపోయింది. వీళ్ళిద్దరిని చక్కగా మంచం మీద పక్కన పడుకోబెట్టి, అన్నయ్య నేను ఇట్లా అదేంటిది పెళ్ళికి అంగీకరించలేదు కదా, మా అమ్మ నాన్న మరి చనిపోయారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయారు, నాకేం అర్థం కావట్లేదు అనింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకున్నారు కాసేపు. ఆ అన్నయ్య ఏమో పాపం ఏమైందో అన్న టెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంకో స్టోరీ కూడా అల్లింది కథ చూసి. గుండెపోటుతో నాన్న చనిపోయి ఉండొచ్చు, ఆ బాధ భరించలేక అమ్మ కూడా చనిపోయి ఉండొచ్చు, మరి ఏదేమైందో తెలీదు, మొత్తానికైతే చనిపోయారు. ఈ పిచ్చి సమాధానాలు ఈ చుట్టుపక్కల వాళ్ళకి నచ్చట్లా.
నిన్నటి వరకు బాగున్నారు, పద్ధతిగా ఉన్నారు. తెల్లారేసరికి అంత ఏమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ మధ్య ఈ పిల్ల చేష్టలు కూడా బాగాలేవు. అప్పుడప్పుడు అమ్మ నాన్న మీదకి అరుస్తుంది, వాళ్ళు కూడా ఈవిడ మీదకి అరిచే కూడా మాకు వినబడుతున్నాయి. అండ్ ఏదో జరుగుతూ ఉంది ఇక్కడ. ఎందుకో ఈ పిల్ల మీద అనుమానం ఉంది, అందరూ వ్యక్తం చేశారు, పోలీసులు కూడా అర్థమైంది. ఇక వాళ్ళు తమదైన పద్ధతిలో శైలిలో అడిగితే అవునండి నేనే చేశాను. ఏం చేసామమ్మా? ఇట్లాంటి ఇంజెక్షన్ తెచ్చి చేశాను. ఎందుకు? పెళ్ళికి అంగీకరించట్లేదండి. నాకు ఆ పిల్లోడు నవ్వాడు, చూడు ఎంత బాగా నవ్వుతున్నాడు, నాకు వీడు నచ్చాడు, అంగీకరించలేదు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఇంక ఏం మాట్లాడతావు చెప్పి. ఇప్పుడు ఒక నిమిషం, నిన్ను పెంచి పెద్ద చేసింది తల్లి, నువ్వు ఏది కావాలంటే అది కొనిచ్చాడు. నర్సింగ్ హోమ్లో నువ్వు నర్సుగా చేస్తున్నావు, ఈరోజు కూడా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అంత ధైర్యంగా అంటే నీకెంత ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళు, అవునా? ఈ రోజుల్లో ఏంటంటే ఎందుకమ్మా ఉద్యోగం అని చెప్పేసి వెంటనే పెళ్ళిళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా నర్సింగే కాదు, రేపటి రోజు ఇంకేదో నోటిఫికేషన్ పడుతుంది, ఇంకో 3 ఏళ్ళు చదువుతా అన్న కూడా చదివిపిస్తారు. నువ్వు ఆ నర్సింగ్ వంకతోని నాకు ఇంకెక్కడైనా ఏ బెంగళూరులోనో చెన్నైలోనో పెద్ద హాస్పిటల్లో నాకు ఇంటర్న్షిప్ ఏదో వచ్చిందన్నా కూడా పంపుతారు. నేను జాగ్రత్త అమ్మా అని నీ జీతం కూడా అడగరు. ఇంకా చెప్పాలి అంటే ఏదో అమ్మాయి కదా, కొంచెం ఎంత చదువుకుంటే అంత మంచి సంబంధం వస్తుందేమో అని ఆశపడతారు వాళ్ళు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు చదువుతున్నావు కదా, మరి పైగా మెడిసిన్ చదువుతున్నావు, మందులు అత్తింటోళ్ళకు కూడా చెప్పుకుంటారు, అమ్మాయి కొంచెం నర్స్ అండి, మెడిసిన్లో బాగా నాలెడ్జ్ ఉంది, మీ ఇంట్లో కూడా ఎప్పుడైనా దగ్గులు జ్వరాలు జలుబులు వస్తే మీకు మెడిసిన్లు ఇస్తుంది, ఇంజక్షన్లు బాగా వేస్తుంది. చాలు కదా ఇవాళ రేపు. నువ్వు మరీ పెద్ద సర్జను డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలు కదమ్మా ఈ మాత్రం. అట్లా. అండ్ పైగా నర్సులు అంటే వీళ్ళకి హాస్పిటాలిటీ కూడా ఎక్కువ ఉంటుందని బాగా నమ్ముతారు. అంటే బాగా పనిచేస్తారు కదా, అన్నీ క్లీన్ చేయడము, ఫస్ట్ ఎయిడ్ చేయడం అంటే ఎంత ఓపిక ఉండాలి చెప్పు. అట్లా ఒక మనిషి ఒంటినే అంత బ్లడ్ ఇవన్నీ తుడిచి కట్టే వాళ్ళకి చాలా ఓపిక ఇవన్నీ ఉంటాయి. పద్ధతిగా చూసుకుంటారు, దగ్గరుండి. జాలి దయ గుణం ఎక్కువ ఉంటుంది. రాత్రులు పడుకోకుండా నిన్ను నైట్ షిఫ్ట్లు వేస్తే కంటికి పెట్టుకుంటారు. నువ్వు తగ్గిన తుమ్మిన అయ్యో ఏమైందో దగ్గరకు వచ్చి ఏం బాబు ఓకేనా పడుకో, నిద్రలు మానుకొని నీ హెల్త్ చూస్తారు. అంటే ఇంటి పని ఎంత బాగా చేస్తుందో, మమ్మల్ని ఇంకెంత బాగా చూసుకుంటుందో, రేపు పిల్లల్ని కంటే ఇంకెంత బాగా చూసుకుంటుందో, మంచి హైజీన్ ఫుడ్ పెట్టుద్ది, బాగుంటారు. మా కొడుకుని కూడా మంచి న్యూట్రిషన్ ఫుడ్ పెడుతుంది. ఇట్లాంటి థాట్ ఉంటుంది అత్తమ్మ వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఈవెన్ పుట్టింటి వాళ్ళకి కూడా నర్సు అంటే. సో ఇట్లాంటి మాటలు చెప్పి అమ్మాయికి మంచి సంబంధాన్ని చూడొచ్చు అని చెప్పేసి, అంటే నా కూతురే వాళ్ళు అంత బాగా చూసుకుంటే వాళ్ళు ఇంకెంత బాగా చూసుకుంటారు అనే ఆశతోని వీళ్ళు ఉంటారు. వాళ్ళకి మళ్ళీ మంచిగా చూసుకోవాలంటే మన కులమే అనుకో, ఇంకా బాగా చూసుకుంటారు అని ఉంటుంది కదా వీళ్ళకి. అంటే ఉండకూడదు యాక్చువల్గా చెప్పాలంటే, కానీ ఉంటుంది ఈ మధ్యకాలం, దాన్ని ఏం అనలేం. ఇక అది వాళ్ళ ఆత్మగౌరవం అంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో జస్ట్ నువ్వు కన్విన్స్ చేసుకోవచ్చు కావాలంటే. నువ్వు ఎవడికో అంటగడుతున్నావు, అక్కడ సంతోషంగా ఉండను, వీడు నచ్చాడు, నేను అక్కడ సంతోషంగా ఉండకపోతే త్వరగా విడిపోతాం, మళ్ళీ నువ్వు ఇంత ఖర్చు పెట్టి వేస్ట్, నువ్వు బంగారం మళ్ళీ కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇదేదో నాకు నచ్చింది నాన్న, కొంచెం కావాలంటే ఒకసారి మాట్లాడు అబ్బాయితో, నువ్వు కూడా నీకు కూడా తెలుస్తుంది, కన్విన్స్ చేసుకోవచ్చు. నువ్వు తెల్లారితే పెళ్లి చూపులు అంటే రాత్రి అమ్మ నాన్నలు చంపాల్సిన అవసరం ఏం లేదు ఇంకా చెప్పాలంటే. అండ్ ఆ తెల్లారితే పెళ్లి చూపులకు కూడా నీ పేరు మీద వాళ్ళు ఎంత దాచారో నీకు తెలియదు. వాళ్ళు ఒకవేళ ఇప్పటికిప్పుడు నీ పెళ్లి చేయాలంటే ఏం అమ్ముతారో కూడా నీకు తెలియదు, అవునా కదా? సడన్ కావాల్సింది అమ్మేస్తారు, ఏముంటుంది అమ్మేస్తారు. ల్యాండ్ ఉంటే ల్యాండ్, గోల్డ్ ఉంటే గోల్డ్, అదేంటిది ఇంకా అర్జెన్సీ ముహూర్తం ఉంది, ఖచ్చితంగా ఆ రోజే పెళ్లి చేయాలి అంటే ₹1,00,00,000 వచ్చే ల్యాండ్ కూడా హాఫ్ రేట్కి అమ్మేటోళ్ళు కూడా ఉంటారు. త్యాగం, అదే కదా త్యాగం, వాళ్ళ జీవితాంతం సంపాదించింది. ఇవన్నీ మర్చిపోయి ఒక ఇంజక్షన్తో ప్రాణం తీసేసింది. ఇట్లాంటి వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు నాకు. అందుకే ఈమె పేరు చెప్పడం కూడా నాకు నచ్చలేదు. అంటే ఈమె ఇప్పుడు పోలీసుల ముందు లొంగిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా శిక్ష అనేది ఏంటనేది కోర్టు చూసుకుంటుంది. ఏముంది మళ్ళీ జైల్ లైఫ్, శిక్షలు, ఇంకా అంతే. అదంతా ఏం చెప్పాలి ఇప్పుడు? సోషల్ మీడియాని నిందించాలా ఇక్కడ, లేకపోతే పెంచిన పెంపకాన్ని పేరెంట్స్ని నిందించాలా? పెరిగిన విధానం అంటే మనము నెగిటివిటీకి ఎంత అట్రాక్ట్ అవుతున్నావు, మనము తిట్టుకో. ఏంటి అసలు బ్రౌజ్ చేస్తున్నావు, నవ్వితే నవ్వాడు వదిలే, మా స్కిప్ చేయి ప్రొఫైల్, ఎందుకు ఎన్ని పనులు ఉన్నాయి, అబ్బాయి ఎంత చక్కగా నవ్వుతున్నాడు అని చెప్పేసి యువర్ స్మైల్ ఈజ్ వెరీ నైస్ అనడం ఆపేయండి.
స్కిప్ ద ప్రొఫైల్స్. ఇంట్లో వాళ్ళు చెప్పింది ఇంకేం చెప్తానులే. ఇప్పుడు ఈమెను కూడా ఏమంటాను చెప్పు. ప్రేమించడం తప్పంటారు అయితే? అనలేము, ప్రేమించడం తప్పని కూడా అనలేము. ఎందుకంటే నిజంగా అరేంజ్ మ్యారేజ్లు ఏమంత గొప్పగా లేవు కదా. అది కూడా తప్పని నేను అనలేము. నీ ఇష్టంలే, నీ మనసు నీ ఇష్టం, నీ హక్కు అది. నీకు నచ్చింది పొందడం నీ హక్కే. మోసపోకుంటే చాలా, అంతే. అంతమించి ఇంకేం మాట్లాడలేం. నర్సు పాపము అదేంటిది ఖాళీకి కూర్చోవాలి ఎంతసేపు అయినా సరే. 10 మంది పేషెంట్లు ఉన్నా సరే అంత బిజీగా అయితే ఎప్పుడు ఉండదు కదా. సమ్ టైమ్స్ ఉంటారు. 24/7 అయితే బిజీగా ఉండదు. కాసేపు కాలక్షేపానికి ఫోన్లు, ఇన్స్టాలు, రీల్స్ ఇవే చూస్తారు వీళ్ళు. అట్లా ఏదో అట్రాక్ట్ అయింది అబ్బాయికి. ఇంట్లో కన్విన్స్ చేసుకుంటే బాగుండేది, ఈరోజు బాగుండేది. ఆ అబ్బాయి కూడా ఈ ఇన్స్టా వదిలేసి వాళ్ళ ఇంట్లో మంచిగా ఉయ్యాలో కూర్చొని నవ్వేవాడు హ్యాపీగా. అందరూ బాగుండేవాళ్ళు. ఇప్పుడు చూడు, ఈ పిల్ల మొత్తం జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుంది. అది రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.